ఉసిరికాయ నిల్వ పచ్చడి కోసం ముందుగా ఉసిరికాయలను కడిగి తుడిచి పూర్తిగా ఆరబెట్టుకోవాలండి. నేను కేజీ వరకు తీసుకున్నాను. దీనికి ఒక గిన్నెలోకి 100 గ్రాముల వరకు చింతపండుని తీసుకుని వేడి నీళ్ళు పోసుకుని నానబెట్టుకోవాలి. ఇది నానిన తర్వాత చింతపండు గుజ్జుని సపరేట్ చేసుకోవాలి వడబుట్టతో. ఇప్పుడు ప్యాన్లోకి వేసుకుని ఈ విధంగా ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కడాయిలోకి అర కేజీ వరకు ఆయిల్ని తీసుకోవాలి. కేజీ ఉసిరికాయలకి అర కేజీ నూనె అయితే సరిపోతుందండి. నూనె వేడెక్కిన తర్వాత ఉసిరికాయలను వేసుకుని ఫ్లేమ్ని మీడియంలో పెట్టి ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇవి ఎక్కువ ఫ్రై అవసరం లేదండి. ఈ విధంగా లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది. ఇదే విధంగా మిగిలిన ఉసిరికాయలను కూడా ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్లోకి 2 టీ స్పూన్ల వరకు ఆవాలు, 1 టీ స్పూన్ వరకు మెంతులను వేసుకుని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుని అవి పూర్తిగా చల్లారిన తర్వాత పౌడర్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రై చేసుకున్న ఉసిరికాయల్లోకి ముందుగా ఉడకబెట్టుకున్న చింతపండు గుజ్జు, ఉప్పు, కారం, ఆవాలు, మెంతుల పొడి వేసుకోవాలి. ఉప్పుని ఎండబెట్టి పౌడర్ చేసి తీసుకోవాలండి. ఇప్పుడు తాలింపు కోసం ముందుగా ఉసిరికాయలు ఫ్రై చేసుకున్న ఆయిల్లోకి టీ స్పూన్ చొప్పున ఆవాలు, శనగపప్పు, పొట్టు తీసేసిన వెల్లుల్లి ఒక 5, 6 వేసుకోవాలి. అందులోకి ఒక 5 ఎండుమిర్చిని వేసుకుని అవి లైట్గా ఫ్రై అయిన తర్వాత దంచి పెట్టుకున్న వెల్లుల్లిని కూడా వేసుకుని తాలింపు మొత్తం ఫ్రై అయ్యాక స్టవ్ ఆఫ్ చేసేసుకుని కరివేపాకు, కొద్దిగా పసుపు, ఇంగువ వేసుకుని ఒకసారి మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది పూర్తిగా చల్లారే వరకు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ముందుగా కలిపెట్టి పెట్టుకున్న పచ్చడిలోకి తాలింపుని వేసుకుని పచ్చడిలో మొత్తం బాగా కలిసే విధంగా మిక్స్ చేసుకోవాలి. అంతేనండి, సంవత్సరం పాటు నిల్వ ఉండే ఉసిరికాయ పచ్చడి రెడీ అయిపోయింది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.